హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాలుగులో జరిగిన ఎలక్షన్స్ 1952 నుంచి జరిగిన ఎలక్షన్స్ దగ్గర దగ్గర 1980 వరకు ఏమైతే ఎలక్షన్స్ జరిగాయో వాటిలో పోటీ చేసిన వ్యక్తులు చాలా వరకు ఎడ్యుకేషనల్లీ క్వాలిఫైడ్, ఒక ఒక క్యారెక్టర్, ఎలాంటి కేసెస్ లేని వాళ్ళు, క్రిమినల్ కేసెస్ లేని వాళ్ళు, అలాగా చాలా గొప్ప వ్యక్తులు ఆ రోజులలో చట్టసభలకు వస్తుండేవారు. మొట్టమొదట 2-3 సభలు అయితే మెజారిటీ లాయర్లు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు మనకు ఉన్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలలో 50% దాటి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చట్ట ప్రకారం మేము ఓన్లీ మనకు అక్యూజ్డే కానీ మేము కన్విక్టెడ్ కాదు కదా అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో చట్టబద్ధంగా ఓకే, బట్ మారల్గా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. పైగా ఇప్పుడు ఎలా తయారైందంటే, మనం ఒక కేరళలో ఒక ఇన్సిడెంట్ తీసుకోవచ్చు. మనకు ఈ ఉన్నికృష్ణన్ అని కేంద్ర మంత్రి, దాని తర్వాత టిఎన్ శేషన్ అనే మన గొప్ప ఎలక్షన్ కమిషనరు, ఈ మెట్రో శ్రీధరన్ అనే మనకు మెట్రో ఇంజనీర్ శ్రీధరన్ గారు, వీళ్ళు ముగ్గురు ఒక క్లాస్మేట్స్. సో ఆ రోజులలో ఎవరైతే బాగా చదువుకున్నారో బెస్ట్ క్యాండిడేటు శ్రీధరన్, అతనికి ఇంజనీరింగ్ క్వాలిఫై అయ్యాడు, ఆయన ఇంజనీర్ అయ్యాడు. సో దాని తర్వాత జనరల్గా కొంత బెటర్గా ఉన్నవాడు టిఎన్ శేషన్ ఐఏఎస్ అయ్యాడు. కానీ అందులో వెనకబడి ఉండి మనకు చదువులు పట్ట అబ్బనివాడు ఉన్నికృష్ణన్ కేంద్ర మంత్రి అయ్యేవాడు, రాజకీయ నాయకుడై. సో వీళ్ళిద్దరూ ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కలిగింది, ఆయన దగ్గర పని చేయాల్సిన పరిస్థితి కలిగింది ఒక స్టేజ్లో. అంటే ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. దీన్ని దయచేసి మార్చాలి. సో మనకు కేసులు ఉన్న వాళ్ళని దయచేసి ఎలక్షన్లో పోటీకి నిలబెట్టకండి. థ్యాంక్ యూ.